పాటు అక్కడ చంద్రబాబు ఫోటో, ఇటు రేవంత్ రెడ్డి ఫోటో కనబడుతుంది. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఆలోచనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళ ముందే జలదోపిడి, కృష్ణానది జలాల పంపిణీలో తెలంగాణ ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి. బ్రిటిష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు కేంద్రం నిర్దేశించిన అడ్హక్ అంటే తాత్కాలిక ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కడమే కాకుండా బుల్డోజర్ తరహాలో నీటిని తరలించుకుపోతుంది. అందులో వరి, మక్క చేన్లు ఎండిపోతుంటే అటు కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై సర్వత్రా కూడా విమర్శలు వస్తున్నాయి. తాగునీటికి, సాగునీటికి వాడుకోవాలని కృష్ణా జలాలలో మన నీటి వాటాలను ఏపీ బరితెగించి తరలించుకుపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుండడం విమర్శలకు తావేస్తుంది. మరోవైపు శ్రీశైలంలో నిల్వలు తగ్గుతున్నా కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ బాబు సర్కార్ విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటుంది. ఇంకోవైపు పంట చివరి దశ అంటే పొట్ట దశకు చేరుకోవడంతో రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇవేవి పట్టనట్లు సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం